ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం. మరి ఇప్పుడు మనకి గురు మార్పు రాబోతుంది 2 జూన్ 2026 సంవత్సరంలో. మరి ఇప్పుడు కనుక ఈ వారం నుంచి మనం కనుక చూసుకున్నప్పుడు శని మనకి రెట్రోగ్రేడ్లో లేడు, వక్రించి లేడు. కాబట్టి ఇది 2023 సంవత్సరంలో ఎంటర్ అయినటువంటిది మనకి 2026 వరకు కూడా ఇలాగే ఉన్న డైరెక్ట్ మోషన్లోనే ఉన్నాడు సవ్యదశలో. అందువలన నెక్స్ట్ రెట్రోగ్రేడ్ ఎప్పుడవుతుందంటే జూన్ 2026 సంవత్సరంలో లాస్ట్ మళ్ళీ నవంబర్ 2026 వరకు కూడా వక్రిస్తాడనమాట. కాబట్టి ఈ శని ఈ యొక్క రెట్రోగ్రేడ్ వల్ల కానివ్వండి, అలాగే ఇప్పుడు మార్స్ మనకి మేషరాశిలోకి వస్తున్నాడు, శుక్రుడు షిఫ్ట్ అవుతున్నాడు మిథున రాశిలోకి, డబల్ మూవ్ ఉంది మెర్క్యూరీకి. ఇలాంటి అన్నిటి వల్ల ఫాస్టరింగ్ ర్యాపిడ్గా మీరు స్పీడ్గా డెసిసివ్ యాక్షన్ అనేటటువంటిది నిర్ణయాలు మీ కెరీర్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, లేదా రిలేషన్షిప్స్లో కానీ మీరు తీసుకోవడం జరుగుతుంది. వీటి వల్ల కొన్ని రోగాలు కూడా మనకి ఈ 12 రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి, హెచ్పివి కొంతమందికి. జాగ్రత్త గుర్తు చేసుకోండి, అందరికి కాదు. అందువలన ఎప్పుడైతే ఈ గురు శుక్రులు ఇద్దరు కూడా కలిసి మనకి మిథున రాశిలో ఉన్నారో, ఈ యొక్క మిథున రాశి వారికి, అలాగే చక్కగా కొన్ని రాశుల వారికి మరి కర్కాటకం, అలాగే ఈ యొక్క సింహరాశి వారికి మనకి ఈ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి అనేటటువంటిది రావడానికి అవకాశం ఉన్నాయి. మరి ఈ వ్యాధి ఏమిటంటే చాలా ప్రమాదకరమైనటువంటి అంటువ్యాధి. ఇట్ ఈస్ ఏ హైలీ కాంటియేజియస్ డిజీజ్ అనమాట. ఇది ఎక్కువగా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అనమాట. అందువలన స్కిన్ని, మ్యూకస్ సెల్స్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. అందువలన దీనికి ఎక్కువగా సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఏం చేస్తాడండి దేవుడు, ఏం చేస్తాడు, దేవుడు చూస్తాడా, కామా తురాణం నా లజ్జ నా భయం అని చెప్పినా సరే శాస్త్రాలు మా ఇష్టం వచ్చినట్టు మేము లైఫ్ చేసేసుకుంటామండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఏదో ఒక పాయింట్లో ఈ యొక్క హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే దీనికి సిమ్టమ్స్ ఉండవు, డైరెక్ట్ అటాక్ అనమాట. ముందు లక్షణాలు, జాగ్రత్త పడ్డాలు ఇవన్నీ ఏముండవు. కాబట్టి వాటిలంతటికి అవే అది రిజాల్వింగ్ ఆన్ దేర్ ఓన్. మళ్ళీ ఈ యొక్క రాశి ఎప్పుడైతే మనకి రాహువు మనకి డిసెంబర్ 5, 2026 సంవత్సరంలో మనకి ఈ యొక్క కుంభరాశి నుంచి మకర రాశిలోకి వస్తాడు, అప్పుడు ఆటోమేటిక్గా ఈ రోగం అనేటటువంటిది తగ్గిపోతుంది. అలాగే హై రిస్క్స్ ఏంటంటే జెనిటల్గా వాట్స్ అండ్ క్యాన్సర్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మర్మాంగ స్థానాల దగ్గర ఒక చిన్న చిన్న కురుపుల్లాగా, లేకపోతే పొక్కుల్లాగా మనకి ఈ పిలిపిరికాయల్లాగా వచ్చి క్యాన్సర్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా సెర్విక్స్, తర్వాత యానస్ అండ్ థ్రోట్, గొంతుకల దగ్గర, మర్మావయాల దగ్గర, మీకు గుదం దగ్గర, పెనిస్, హ్యూమన్ పెనిస్, ఈ స్త్రీల యొక్క మర్మాంగాల దగ్గర రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రివెన్షన్ ఒకటే మార్గము. ఇది శుక్రుడు మనకి కలిగించాలని చూస్తున్న, గురుడు రక్షిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. దీనికి వ్యాక్సినేషన్ అనేటటువంటిది చాలా అవసరము. రెగ్యులర్ స్క్రీనింగ్స్ అనేటటువంటివి చూసుకోవాలి. దీనికి అసిమ్టోమాటిక్ కాబట్టి ఇవన్నీ కూడా సింబల్స్ అనేటటువంటి, సిగ్నల్స్ అనేటటువంటివి ఉండవు. దీన్ని మరి ఈ రాశుల వారికి ఏంటండి అంటే మరి ఏలినట్స్ అని జరుగుతున్నటువంటి వాళ్ళకి శని ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసి వితిన్ 2 yearsలో దాని అంతగా అదే తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇది ఈ రాశుల వారికి. ఇకపోతే మేషరాశి, యొక్క మీనరాశి, ఈ యొక్క కుంభరాశి, అలాగే వృశ్చిక రాశి వారికి ఏంటంటే స్త్రీలు ఎవరైతే ఉన్నారో పీసీఓఎస్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పీసీఓఎస్ ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనమాట. ఇది కామన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల జరుగుతూ ఉంటుంది. మీ హార్మోన్లు అటు ఇటు మారడము, మెటబాలిజం కొంచెం జీర్ణక్రియ, తర్వాత జీవన ఎదుగుదల, ఇవన్నీ కూడా డిజార్డర్లు వచ్చినప్పుడు ఇవి జరుగుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే పీపుల్ ఓవరీస్ ఉన్నాయో గుడ్డు ఈ యొక్క దాని నుంచి డ్యూరింగ్ ద రిప్రొడక్టివ్ ఇయర్స్, అంటే పిల్లల్ని కనాల్సినటువంటి వయసులో ఆ ఓవరీస్ని, గర్భాశయాల మీద ఇది ఎఫెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల. అలాగే ఎక్సెస్ ఆండ్రోజన్ లెవెల్స్, మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండడము, అలాగే స్మాల్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్ట్స్, పాలిసిస్ ఆన్ ద ఓవరీస్ మీద చిన్న చిన్న ఫిల్డ్ సిస్ట్స్ ఏర్పడడం వల్ల వస్తుందన్నమాట. కాబట్టి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గించుకోవాలి మనం. హై లెవెల్స్ ఆఫ్ ఆండ్రోజన్స్ లైక్ టెస్టోస్టిరోన్,
ఇవన్నీ కూడా మెన్స్ట్రల్ సైకిల్ని అలాగే ఇర్రెగ్యులర్గా వచ్చేటటువంటి మిస్డ్ పీరియడ్స్ని ఇవన్నిటి మీద అటాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేసుకోవాలండి అంటే రెమెడీస్ అంటే పూజలకు వెళ్ళడం, గోళ్ళకి వెళ్ళడం, ఆ గుడికి వెళ్ళిపోండి మీకు సంతానం కలిగేస్తుంది, ఈ గుడికి వెళ్ళిపోండి రోగం తగ్గిపోద్ది. ఈ మధ్యన వచ్చింది గురు పరంపర లేని ప్రతి ఒక్కడు వచ్చేసి జ్యోతిష్కుడి రూపంలో ఆ గుడికి వెళ్ళిపోండి. గుడికి వెళ్తే వస్తాయా? తిరుపతి ప్రతి ఒక్కడు వెళ్ళాడు. ఎంతమందికి సొంత ఇళ్ళు వచ్చినాయి చెప్పండి, ఎంతమందికి రోగాలు తగ్గినాయి చెప్పండి ఫస్ట్. అంటే డాక్టర్లు అవసరం లేదు, నోటుకొచ్చింది చెప్పడం. ఈ గ్రహ స్థితిగతుల వలన ఈ శని మరి యొక్క కుజుడు యొక్క గ్రహ స్థితిగతుల వలన ఈ రోగాలు ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాశుల వారందరూ కూడా మీరు మెడిసినల్గా చదువుతో సంబంధం వెళ్ళండి రా బాబు, స్కూళ్ళకి వెళ్ళండి, టీచర్లు చెప్పిందేనండి, ఇది మానేశారు. పిల్లలనేమో గుళ్ళ చుట్టూ తిరగండి ప్రదక్షిణాలు, ఐఐటీ సీట్ వచ్చేస్తుంది, లేకపోతే మెడిసిన్ సీట్ వచ్చేస్తుంది. ఇంకెందుకు డాక్టర్లు ఉన్నది, ఎందుకు చదువుకున్న వాళ్ళు ఉన్నది, ఎందుకు మీరు చెప్పే హోమాలు యజ్ఞాలు చేయడానికా? 2 లక్షలు మీకు ఇవ్వడానికా? వాడేమో ఒక్కొక్కడు పనికి మాలిన వెధవలేమో నోటుకొచ్చినట్టు జాతకాలు చెప్పడం, తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఇలాగా ఒక నెలలో పడిపోద్ది ఇట్లాగా. వాళ్ళేమో ఏదో కరెక్ట్గా చెప్పిన వాళ్ళకేమో ఏదో రాయేసరి 10 రాళ్ళేస్తే ఒకటి తగిలింది, ఇదా వాగుడు. కాబట్టి ఇదిగో తప్పించుకోండి దమ్ముంటే, ఈ రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే మరి ఈ యొక్క జాతక శాస్త్రాన్ని వీళ్ళకి ఏదో తెలిసినట్టు పొలిటికల్ అనలిస్టులు కూడా క్రిటిసైజ్ చేసేస్తున్నారు జాతకానికి. ఆడెవడో పనికి మాలిన ఒకడు నెలలో కూలిపోతుంది గవర్నమెంట్ అన్నాడని. కాబట్టి నెగిటివ్లు చెప్పండి, నెగిటివ్గా చెప్పొద్దంటే నీకు అన్నిటికీ నెగిటివ్లు చెప్తారా? ఉన్నది ఉన్నట్టుగా నెగిటివ్ ఉంటే చెప్పాలి, లేని నెగిటివ్లు కల్పించి చెప్తే ఎలా ఊరుకుంటాం? కాబట్టి జాగ్రత్త చెప్పేటప్పుడు. ఈ రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. దీని పరిహారాలు అన్నీ కూడా మనము చెప్పడానికి తప్పకుండా మీ రెస్పాన్స్ని బట్టి మేము చెప్తాం. దీనికి కావాలంటే మీరు ఏం చేయాలా, రెగ్యులర్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చదువుకున్న వాళ్ళు చెప్పేటటువంటి వీడియోస్ వినండి. ఇది మెయిన్గా మీరు చేయాల్సినటువంటి పని. కాబట్టి శుభమస్తు.